అనంతపురం జిల్లాలో రేపు జరగనున్న పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్టు చేసుకోవడం జరిగిందని, వారికి ఎన్నికలకు కావాల్సినటువంటి ఈవీఎంలు మెటీరియల్స్ అన్ని అందించి పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 2236 పోలింగ్ కేంద్రాలుంటే ప్రతి కేంద్రంలోనూ 100% వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల లోపల బయట వీడియో కెమెరాలు ఉంటాయన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పూర్తిగా వెబ్ కాస్టింగ్ లో నమోదవుతాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కఠినమైన చర్యలు తీసుకుంటే వారి జీవితమే పాడినట్లు అవుతుందని, ఎక్కడ ఉద్యోగం దొరకదని, పోలీసు వెరిఫికేషన్ లో కూడా క్లియర్ కాదన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ కూడా అమలులో ఉందని, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల కోసం కేంద్ర బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగిందన్నారు. మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లను, సూక్ష్మ కేంద్రాలు ఎక్కువ ఉండటం వల్ల ఏర్పాట్లు చేశామన్నారు. 12 మే 8 కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ పార్టీస్ రిపోర్ట్ చేయటం జరిగింది. మరియు వాళ్ళకి ఎన్నికలకి కావాల్సినటువంటి ఈవీఎంలు, వివిధ మటీరియల్లు అన్నీ కూడా ఈరోజు డిస్పాచ్ జరుగుతూ ఉంది. అనంతపురం, రాప్తాడు, సింగనమల సిటీలోనే వారి యొక్క డిస్పాచ్ సెంటర్స్ ఉంటే, మిగతా 5 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. జిల్లాలో 2236 పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి కేంద్రాల్లో కూడా 100% వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. అంటే లోపల మరియు బయట వీడియో కెమెరాస్ ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో ఎటువంటి ప్రక్రియ మన శాంతి భద్రతని భంగపరిచేది ఉంటే 100% అవి కవర్ అవుతాయి. మరియు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన చర్యలు ఎలక్షన్లో అంటే ఆల్మోస్ట్ వారు ఒక లైఫ్ స్పాయిల్ అయినట్టు ఉంటుంది. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకదు, పోలీస్ వెరిఫికేషన్లో క్లియర్ కారు. సో కాబట్టి సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. నిన్న సాయంత్రం నుంచి కేంద్ర బలగాలు కూడా పోయినసారికి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఈసారి మనము సూక్ష్మ కేంద్రాలు ఎక్కువ ఉండడం వలన డిప్లాయ్ చేయటం జరిగింది. ఇవన్నీ చర్యలతో నేను ఆశిస్తున్నాను చాలా ప్రశాంతంగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందని. అలానే ప్రజలందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బెంగళూరులో మీ బంధువులు, పిల్లలు ఎవరున్నా లేదా హైదరాబాద్లో ఉన్నా వెంటనే వాళ్ళని రమ్మని చెప్పండి, ఓటు వేయండి. అలాగే వేసవి కాలం ఉంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం నుంచి చేసినప్పటికీ మీరు కూడా తొందరగా వచ్చి ఓటు వేయమని, వీలైతే ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్లు మరియు గుడుగు కూడా తీసుకువచ్చి ఓటు హక్కుని వినియోగించుకోమని అందరికీ కోరుతున్నాను. మరియు మనకు సమస్యాత్మకంగా గ్రామాలు ఏవి అని కూడా మాకు తెలుసు. అందులో గత నెల నుంచే మన కసరత్తు అక్కడ జరిగింది. సమస్యని ఎవరు ఏర్పాటు చేయగలుగుతారు అనేవారు జాబితా కూడా మా దగ్గర ఉంది. వాళ్ళని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాం. మరి ఒకసారి నేను చెప్తా ఉన్నాను, ఈ ఎలక్షన్ ప్రక్రియ చాలా గట్టిగా, చాలా పకడ్బందీగా, చాలా స్ట్రిక్ట్గా జరుపుతున్నాము. ఎవరు కూడా ఎటువంటి ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు. మీరు అట్లాంటి ఏమీ చేసినా మీరే చూస్తారు ఎంత వేగంగా మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక 2024 కొత్త జమానాలో ఉన్నాము. అందరికీ కూడా తెలుసు, ప్రజాస్వామ్యం అంటే ఒక పండుగ. దాంట్లో అందరూ కూడా శాంతియుతంగా భాగవహిస్తారని నేను కోరుతున్నాను. బయట నుంచి 11 కంపెనీలు మాకు వచ్చాయి. ఇది 2019కిన ఎక్కువనే మాకు వచ్చాయి. మీరు చెప్పినట్టు తాడిపత్రిలో మనము ఎక్కువగా ఇచ్చాము. ఇది కాక క్యాండిడేట్స్లు, పొలిటికల్ పార్టీస్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన గ్రామాలు, ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాల జాబితా కూడా చాలా డీటెయిల్డ్గా నేను, ఎస్పీ గారు, డిఐజీ గారు మరియు ఆర్ఓలు వివరాలు తీసుకొని డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. అన్ని రకాల వరి లిస్ట్ని ఏదో ఒక మెజర్స్తో కవర్ చేయడం జరిగింది. పోయినసారి 2019లో 79.76% ఓటింగ్ అయింది. ఈసారి
అనంతపురం ప్రజలందరూ కూడా చక్కగా తరలి వచ్చి 85 కానీ 90% దాకా తీసుకువస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే అనంతపురం ప్రజలందరూ కూడా ఐతిహాసికంగా బాగా ఓటు వేసేటువంటి ఒక జిల్లా. సో ఈ యొక్క మంచి పేరుని ఈ సంవత్సరం ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను.